కల్వర్టు సమస్యకు పరిష్కారం పనులు ప్రారంభించిన కలికిరి పంచాయతీ అధికారులు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని కలకడ రోడ్లో కెనరా బ్యాంకు వద్ద చాలా రోజులుగా కల్వర్టు లేక ఇటీవల కురిసిన వర్షాలకు అంకాలమ్మ కుంట నిండి నీరు రోడ్డుపై పారుతోంది. అదేవిధంగా డ్రైనేజీ నీటికి మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పాచిపట్టి ప్రయాణికులు పాదచారులు జారిపడుతున్నారు. దీనిపైన కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి, ఈఓ జి అశోక్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. అయితే వారు వ్రాతపూర్వకంగా పర్మిషన్ ఇవ్వకపోవడంతో సమస్య నెలకొంది. దీంతో గత 2 రోజుల క్రితం కలికిరి మండల సర్వసభ్య సమావేశంలోనూ సమస్యను లేవనెత్తి మరోమారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్ఎండ్బి అధికారుల మార్గదర్శకాల ప్రకారం రెడ్డివారి యోగేష్ రెడ్డి, ఈఓ అశోక్ కలికిరి క్రాస్ రోడ్ నుండి హైవే వరకు కలకడ మార్గాన్ని బ్లాక్ చేసి కల్వర్టు పనులు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జేసీబీతో కాలువ తీసి కుంట నుంచి వచ్చే నీటిని డైవర్ట్ చేసి కల్వర్టు పనులు ప్రారంభించారు. కల్వర్టు పనులు పూర్తయ్యే వరకు కలికిరి నుంచి కలకడకు వెళ్లే ఆటోలు, కార్లు, వాహనాలు వయా నగిరిపల్లి హైవే మార్గం నుంచి రావాలని బ్యానర్లు, బారికేడ్లు పెట్టి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.